గైస్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడైతే చూద్దాం. మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. డైలీ టైం ఫ్రేమ్కి ఎందుకు తీసుకొచ్చానని చెప్తాను. ఇప్పుడు రిస్టేట్మెంట్ తీసుకోండి. ఇది స్వింగ్ హై టు స్వింగ్ లోకి డ్రా చేసుకోండి, ఓకేనా. స్వింగ్ లో ఏంటంటే ఇదే ఉంది, ఈ లో అంటే ఇదే ఉంది. ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, ఇది ఒకటే లో. మనకి మంచి స్వింగ్ ఎక్కడ ఉందంటే ఇది ఒక స్వింగ్, ఓకేనా. ఈ రోజు వేసిన క్యాండిల్ మనం ఎప్పుడు మాట్లాడుకునే 236 జోన్ని క్రాస్ చేసి క్లోజ్ అయ్యింది, ఓకేనా. మనకి ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటి, ఎప్పుడైనా క్యాండిల్ ఓపెన్ అయితే మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంటుంది, దాన్ని క్రాస్ చేసి క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్, గోల్డెన్ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుందని ఎప్పుడు చెప్పుకుంటాం. అలాగే ఈరోజు డైలీ క్యాండిల్ ఏదైతే ఉందో అది మంచిగా 236 లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ అయింది. అది కూడా చాలా గ్యాప్ అప్తో క్లోజ్ ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనకేం తెలుసుకోవాలి, బుల్లిష్ మూమెంటం స్టార్ట్ అయినట్టే, ఓకేనా. అలాగే ఒక్కసారిగా వెళ్ళిపోతుంది అంటే అండి ఇంకా 1000 పాయింట్స్ ఉంటుంది, ఈజీగా 1000 పాయింట్స్ ఉంటుంది, ఓకే. 1200 పాయింట్స్ ఉంది. ఇది ఎలా వెళ్తుంది అంటే కొంచెం పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తుంది, ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ సైడ్ వేస్గా మార్కెట్ మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది, లేదా ఒక్కసారిగా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ పక్కాగా ఈ లెవెల్కి అయితే వెళ్తుంది. ఎప్పుడు సైడ్ వేస్గానే వెళ్ళొచ్చు, ఒక 2-3 డేస్లో, లేదా 1 వీక్ అయినా పట్టొచ్చు, లేదా ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యి ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే అవకాశం ఉంది. ఇది డైలీ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు 15 మినిట్స్లో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని చూద్దాం, ఓకే. ఇది 15 మినిట్స్. ఓకే, రేపు ఓపెన్ అయిపోయే క్యాండిల్ ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా గ్రీన్ క్యాండిల్ వేస్తే ఎక్కడ వరకు చూడాలి, ఎక్కడ వరకు నెక్స్ట్ టార్గెట్ ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ లో, ఓకే. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఇక్కడ ఏ లెవెల్ ఉందండి, 0.236 లెవెల్ ఉంది, ఓకేనా. 0.236 లెవెల్ ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఈ లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ అయ్యే వరకు మీరు ఎటువంటి ట్రేడ్ చేయొద్దు, ఓకేనా. ఒకవేళ ట్రేడ్ చేసినా సరే మీకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఈ లెవెల్ ఉంది. ఈ లెవెల్ మీరు చూస్తున్నారు కదా, ఈ లెవెల్ నెక్స్ట్ టార్గెట్. దాన్ని కూడా క్రాస్ చేస్తుందా అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్, ఓకే. ఇది ఎప్పుడు గ్రీన్ క్యాండిల్ వేస్తే, ఇప్పుడు రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఫస్ట్ 15 మినిట్స్ రెడ్ క్యాండిల్ వేసింది, అప్పుడు ఎలా చూడాలి అది కూడా చూద్దాం. ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్పలో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఒక రెడ్ క్యాండిల్ కింద కొట్టింది అనుకోండి, మీరు లెవెల్ ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ ఎక్కడి నుంచి ఎక్కడ డ్రా చేయాలంటే, ఈరోజు లో ఉంది కదా గైస్, ఇది మేబీ ఎక్కువ తీసుకోవద్దు, మ్యాక్స్ ఇక్కడికే తీసుకోండి. ఈ లో టు ఈరోజు హై అవుతుందో ఇక్కడికి తీసుకోండి, ఓకేనా. ఇక్కడ తీసుకోండి. సేమ్ సినారియో ఉంది ఇక్కడ కూడా. క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయినా, ఫ్లాట్లో ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా దీన్ని క్రాస్ చేసి క్లోజ్ అవుతుందా లేదా చూడండి. లేదా ఓపెనింగ్ రెసిస్టెన్స్ జోన్లోకి వచ్చేస్తుంది అనుకోండి, ఇక్కడ మంచిగా క్లోజ్ అవుతుందో లేదో చూడండి. క్లోజ్ అవుతే అప్ టు దిస్ ఈజ్ ద నెక్స్ట్ టార్గెట్, ఓకే. మీకు ఈజీగా అర్థమైంది అనుకున్నా, అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ ఎక్కడుంది తెలియాలి, అదే నా వీడియోలో ఉద్దేశం. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే మీరు ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఇవి తెలుసుకుంటే
ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ కిందకి ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాడు. మీరు టార్గెట్ ఎక్కడ వరకు ఉందని మీకు తెలిస్తేనే కదా మీరు టార్గెట్ కోసం వెయిట్ చేయగలరు. లేదు నాకు 500 ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే నాకు 10 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, నాకు 50 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, నాకు 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, నేను ఎగ్జిట్ అయిపోతా. నీకు ఇక్కడతోనే 100 పాయింట్స్ వస్తే నీకు ఇంకా మొమెంటం 100 పాయింట్స్ ఉంది, నీకు ఈజీగా ఇంకో 70 to 50 పాయింట్స్ ఈజీగా వస్తాయి. నువ్వు ఈ మిస్ అయిపోయినట్టే కదా. లేదు నువ్వు ఒకే ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయ్యావు, నో ప్రాబ్లం. డైలీ ఇలాగే జరిగితే ఓకేనా? మీరు డైలీ చేంజెస్ని మార్చుకోవాలి. డైలీ ఎలా జరగకూడదు, ఎందుకంటే మీ టార్గెట్ ఎక్కడ ఉందో తెలియాలి. టార్గెట్ వరకు వెయిట్ చేయాలి. ఈ టార్గెట్ వరకు ఈరోజు నీకు 2000 రూపీస్ వస్తే నెక్స్ట్ రోజు నీకు 600 లాస్ వచ్చినా నో ప్రాబ్లం. అదే నీకు ఈరోజే 2000 రావాల్సింది, నువ్వు 600 దగ్గరే ఎగ్జిట్ అయిపోతే, నీకు టార్గెట్ ఎక్కడుందో తెలియక నీ ఫియర్తో నువ్వు ఎగ్జిట్ అయిపోతే నెక్స్ట్ డే నీకు 1000 లాస్ వస్తే నీకు ఎలా కవర్ అవుతుంది? నువ్వు ఎలా మనీ మేనేజ్మెంట్ చేస్తావు? ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? మీరు క్లియర్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి, నేను నేర్పిస్తాను. మీరు కామెంట్ చేయండి ఏ ప్రాబ్లం ఉన్నా. మన టెలిగ్రామ్ ఛానల్ బయోలో ఉంటుంది, అదే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లీజ్ జాయిన్ టు దెమ్. ఓకే, ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ గాయస్, నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇది స్వింగ్ హైగా తీసుకొని ఇది స్వింగ్ లోగా తీసుకుంటే మనం ఒకసారి మార్క్ చేసుకుందాం. స్వింగ్ హై టు స్వింగ్ లో. ఈరోజు క్యాండిల్ అబ్జర్వ్ చేస్తారా మీరు? ఈరోజు క్యాండిల్ ఏదైతే ఉందో చూసారా, మనకి 236 లెవెల్ జోన్ దగ్గరికి వెళ్ళి, అంటే రెసిస్టెన్స్ జోన్ టచ్ అవ్వి మళ్ళీ రివర్స్ అయ్యి లైట్గా రెడ్లో క్లోజ్ అయింది. లైట్గా డే క్యాండిల్ రెడ్లో క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ ఏంటి మరి పాజిటివ్ చూపిస్తుంది. ఓకే, ఆ తర్వాత చూద్దాం. ఇది ఏంటంటే ఇక్కడ ఇంకా ఇది పాజిటివ్గా మారలేదు మార్కెట్. ఓకే, నిఫ్టీ అనేది ఇంకా పాజిటివ్గా మారలేదు. ఓకే, 15 మినిట్స్లోకి వెళ్ళి రేపటి మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే గైస్, రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే ఏ లెవెల్ మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది స్వింగ్ కదా, స్వింగ్ హై టు స్వింగ్ లోకి మార్క్ చేసుకోండి. నేను బ్యాంక్ నిఫ్టీలో చెప్తుంది వేరు, ఇక్కడ చెప్తుంది వేరు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, మీరు ఇక్కడ సపోర్ట్ జోన్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది, దిస్ ఈజ్ ద నెక్స్ట్ టార్గెట్. మీరు వెయిట్ చేయాల్సిన టార్గెట్ ఇది. ఓకే, ఈ టార్గెట్లోనే ఓపెన్ అయింది క్యాండిల్ మీకు ఇక్కడ ఓపెన్ అవ్వి ఇక్కడ వరకు కొట్టింది. మీరు టార్గెట్ ఎక్కడ వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఆ లెవెల్ తీసేసి ఇప్పుడు ఎక్స్టెన్షన్ తీసుకొని సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఏ సినారీ ఉందో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకేనా? ప్రీవియస్ లో అంటే మీకు ఇదైనా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే క్యాండిల్ కొడతా చూడండి, క్యాండిల్ వేస్తుంది కదా, క్యాండిల్ విక్ ఇక్కడ వరకు ఉందనుకోండి, ఇక్కడికే పెట్టండి. లేదు ఇక్కడ వరకు ఉందా, ఇంకా కిందకి వెళ్ళిందా, ఇక్కడ పెట్టండి. ఓకేనా? విక్ ఎక్కడ ఉంటే అక్కడ. క్యాండిల్ ఇలా పైకి క్లోజ్ అయింది అనుకోండి, గ్రీన్ క్యాండిల్, మీరు ఇక్కడ వరకు టార్గెట్ వెయిట్ చేయొచ్చు. మీకు నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవుతే టార్గెట్ ఎక్కడ ఉందో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఓపెనింగ్ క్యాండిలే రెడ్ క్యాండిల్ కొట్టింది. ఓపెనింగ్ క్యాండిలే ఫ్లాట్గా ఓపెన్ అయిందా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఫ్లాట్గా ఒక రెడ్ క్యాండిల్ కొడితే మనం ఏ లెవెల్ మార్క్ చేసుకోవాలి? స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకేనా? ఇక్కడ చూసారా, ఇది ఆల్రెడీ ఈరోజు మన మార్కెట్లోనే ఈ లెవెల్ని చాలా బాగా రెస్పెక్ట్ చేసింది. 0.51 0.618 లెవెల్ని బాగా రెస్పెక్ట్ చేసి ఈ జోన్లోనే అసలు క్లోజ్ అవ్వలేదు. చూసారా, వచ్చింది మళ్ళీ రివర్స్ అయింది. రేపు ఓపెన్ అయిపోయే క్యాండిల్ దీంట్లో క్లోజ్ అయితే అప్ టు ఈ లెవెల్ ఇక్కడ ఎలా అబ్జర్వ్ అవుతుందండి? ఇక్కడ చూసారా, ఇక్కడ మెనీ టైమ్స్ మార్కెట్ రివర్స్ అయింది. ఎందుకు? 0.786 లెవెల్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ ఉంది ఇక్కడ. మీరు గమనిస్తున్నారా? ఇక్కడ వరకు మీరు టార్గెట్ వెయిట్ చేయొచ్చు కింద వరకు. అయితే ఇది కూడా క్రాస్ చేసిందా అప్ టు 1 లెవెల్, ఇంకా ఈ లెవెల్ వరకు మీరు టార్గెట్కి వెయిట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద వీడియో.
డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.